గాంధీ భవన్లో వరంగల్ జిల్లా నేతల సమావేశం జరుగుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. పార్టీ నిర్మాణం, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ మీటింగ్కు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం మామూలే అని అన్నారు మంత్రి కొండా సురేఖ. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే అని చెప్పారు. కానీ పార్టీ ఆర్గనైజింగ్ మీటింగ్ మెంబర్గా మా వరంగల్కి వేశారు. వాళ్ళు మీటింగ్ కోసం కంప్లైంట్లే ఉంటాయి. ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దానికి ఈరోజు జరిగేది మాత్రం ఆర్గనైజేషన్. లక్ష్మణ్ గారిని పార్టీ ఆర్గనైజింగ్ మీటింగ్ మెంబర్గా మా వరంగల్కి వేశారు. వాళ్ళు మీటింగ్ కోసం కంప్లైంట్లే ఉంటాయి. ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దానికి ఈరోజు జరిగేది మాత్రం ఆర్గనైజేషన్. గాంధీ భవన్లో వరంగల్ జిల్లా నేతల సమావేశం జరుగుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. పార్టీ నిర్మాణం, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ మీటింగ్కు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దాడులు సహేతుకం కాదు. దాడి ఏదైనా అది అప్రజాస్వామికమే, ఎవరు చేసిన అప్రజాస్వామికమే. విమర్శించే, ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది, కానీ కొంత అప్పుడప్పుడు సంయమనంతో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రెండు వైపులా మంచి పరిణామాలు అయితే కావు. సో సరే, మేము బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల మీద ఇరు వర్గాలు మాది అని మా క్రెడిట్ అని అనుకోవడం అనేది సరే, అది ప్రభుత్వం సాధించిన విజయమే. బట్ దానికి సంతోషపడాల్సింది పోయి దాడులు చేసుకోవాల్సిన అవసరం లేదు. దాడి మళ్ళీ ప్రతిదాడిగా మారితే అదొక పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఈ దాడుల సంస్కృతి తెలంగాణ రాజకీయాల్లో లేవు. కాబట్టి ఇవి ఎక్కువ పెంచి పేసించొద్దని చెప్పి ఇరు వర్గాలు నేను కోరుతున్నా. ప్రత్యేకించి ఇద్దరు కూడా సంయమనంతో లేకపోతే సమస్య. ఇప్పుడు ఏమంటాము, వాళ్ళు చేసింది కాకున్నా సరే వాళ్ళ వల్ల సమస్యలు రావద్దు అనేదే మేము కోరుకుంటున్నాం. ఏదున్నా ఇద్దరు కూడా ఒక సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి దాడి చేసిన వర్గంది అది పునరాలోచించుకోండి. ఇది ఇలాంటి సంస్కృతి తెలంగాణలో మంచిది కాదు.